దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ ప్రత్యేక నీ సాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సార్, మీరు సమాజపరంగా చేస్తున్నారు, రాజకీయపరంగా చేస్తున్నారు, మీ వ్యక్తిగతంగా ఒక లిరిసిస్ట్గా, రచయితగా, గాయకుడిగా, పాఠకుడిగా మీరు చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మికంగా కొంచెం కొరవడినట్లు, అంటే మీ జీవితం కాదు, ఆధ్యాత్మికంగా కూడా జనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారికి ఏమైనా చేయాలనే తలంపు, ఆధ్యాత్మికంగా వాళ్ళను కూడా ఆకట్టుకోవాలి, లేకుంటే వాళ్ళను కూడా అటెండ్ కావాలి అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? మీతో ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెకండ్ వేవ్లో కరోనా టైంలో కొంచెం పాటలు రాసుకోవడము, పాడడం మొదలుపెట్టా. అంటే భగవంతుడికి ఏదో ఒక రకంగా నా వాయిస్ ద్వారా ఒక మంచికి సంబంధించినటువంటి అంశాలు, మనిషి ఎదుగుదలకు, వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి మనిషి జీవితానికి సంబంధించి భగవంతుడి సేవ అని అనుకొని చేస్తున్నా ఈ పాటలు, దేవుని పాటలు అనేది. రెండవది, ఒక విలేజ్లో, బ్రహ్మంగారి మఠంలో, గొడ్లబేడ అనే విలేజ్లో, కడప మెత్రాసనం, బ్రహ్మంగారి మఠం విచారణ, గొడ్లబేడ అనే విలేజ్, గొడ్లబేడు గ్రామం అనే విలేజ్లో ఆడ ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. ఆడంతా కేవలం 30 కుటుంబాల్లో పురాతన క్రైస్తవులు, క్యాథలిక్ క్రైస్తవులు. సో అక్కడ ఒక మరియమ్మ గారి గృహ గృహ కట్టాలని నిర్ణయించుకున్నా. మొదలైంది. కరోనా వల్ల ఆగిపోయింది. అప్పటి నుంచి దాని తర్వాత టైం కుదరట్లే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో 50% అయిపోయింది. సంతోషం. ఒక 50% ఉంది. ఒక దాదాపు 4-5 సెంట్లు స్థలంలో పెద్దగా విశాలంగా అంటే ఆ గ్రామానికి చాలా, అంటే ఆధ్యాత్మికంగా అంత ఉన్నప్పటికీ కూడా కొంచెం సమయ సందర్భాన్ని బట్టి దేవుడికి దగ్గరగా ఉండే కార్యక్రమంలో భాగంగా నేను అది కార్యక్రమం చేస్తున్నా. ఇప్పుడు తొందరలోనే చేసి బిషప్ గారిని పిలిపించి దాన్ని ఇనాగరేట్ చేద్దామని ఒక ఆలోచనతో ఉంది. దానికే నేను సొంతంగా కొంత డబ్బులు పెట్టుకుని, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల ద్వారా కూడా. సో ఇది కేవలం మీరు ఒక్కరే వ్యక్తిగతంగానే, నో అదర్ సోర్సెస్, మీరు దేవుడికి ఇస్తున్నటువంటి ఏదో ఒక రకంగా నేను భగవంతుడు ఇచ్చినటువంటి రుణములకు నేను కృతజ్ఞత తీర్చుకునేటువంటి క్రమంలో అవకాశంలో చేయాలి. దేవుడు లేడని విర్రవీగితే లాస్ట్ గా ఈ పుట్టుకకే అర్థం ఉండదు అనే విషయంతో నేను అన్ని మనిషిని ప్రభావితం చేసే విధంగా, కృతజ్ఞత కలిగి జీవించే విధంగా దేవుడి పట్ల 4 పాటలు రాసిన, 4 పాటలు పాడేసా. ఇంకా ఉన్నాయి. నాకు వచ్చినటువంటి డబ్బులతోనే సేవ్ చేసుకుంటూ సంవత్సరంలో ఒక క్రిస్మస్ ఒక పాట, ఈస్టర్ ఒక పాట పాడదామని భగవంతుడు ఈ రకంగా కూడా సేవ చేయొచ్చు కదా. అంతే కదా, చాలా మందిని ప్రభావితం చేయాలని. కరోనా మీద రాశామంటున్నారు కదా, పాట పాడతారా? ఫస్ట్ పాట నేను ఈ ప్రకృతిలోనిటువంటి ఈ కొన్ని లైన్స్ అన్నట్టు, అయ్యా నా యేసయ్యా నీవు లేని ఈ జగతిని ఊహించలేనయ్యా, అయ్యా నా యేసయ్యా నీ నామము, అయ్యా నా యేసయ్యా నీవు లేని ఈ జగతిని ఊహించలేనయ్యా, అయ్యా నా యేసయ్యా కలకాలము నీ నామము మాకు శరణమేసయ్యా, సృష్టిలోని సంపదంతా నాదేయని తలచితిని, నే పొందిన జ్ఞానమంతా నాదేయని గర్వించితిని, సృష్టిలోని సంపదంతా నాదేయని తలచితిని, నే పొందిన జ్ఞానమంతా నాదేయని గర్వించితిని, యోగాలతో భోగాలతో బ్రతుకే ఒక స్వర్గమని, యోగాలతో భోగాలతో బ్రతుకే ఒక స్వర్గమని భ్రమపడితి
బ్రతికి చెడితి మనిషిగా నీకు దూరమైతి భ్రమపడితి బ్రతికి చెడితి మనిషిగా నీకు దూరమైతి క్రీస్తువా క్షమించుమయా నీతి లేని నా ప్రగతిని ప్రభువా రక్షించుమయా శృతి తప్పిన నా మతిని. బాగుపడారు సార్ అసలు. సో ఈ సృష్టి అయి ప్రకృతికి అంతా ఇలా కావడము, అందులో కరోనాకి కారణము మనిషి అహంకారము, ఈ నీతి లేని పదం వాడారు. బాగుంది. నీతి లేని ప్రగతి. నువ్వు ఎంత ఉన్నతికి స్థాయికి ఎదిగినా నువ్వు సక్రమంగా పోతే సక్రమంగా పోవాలి. ప్రగతి అనేది దానికి వాల్యూ ఉంటుంది. కానీ నువ్వు అడ్డదిడ్డంగా పోయి నేను పైన కూర్చుంటానంటే భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి కొన్ని ఎథిక్స్ ఫాలో కావాలి. ఎథిక్స్ ఫాలో కావాలా. ఎందుకంటే మనం ఆ మోరల్స్ వాల్యూస్ లేకపోతే లైఫ్ ఎవరికి రాదు. నువ్వు ఇదే అంతం చూసినావా, నువ్వు ఎలా బ్రతికావన్నది నీ చావు చెప్పుద్ది అంట. నువ్వు ఎలా బ్రతికావన్నది నీ చావు చెప్పుద్ది అంటే ఎలా సామెత ఉంది. ఎలా అంటే నువ్వు మంచి పని చేస్తేనే నీ చావు కూడా ఒక మంచితనంగా ఒక ఉన్నతమైన పద్ధతిగా పోతుంది. మరణం కూడా మహోన్నతంగా ఉంటుంది. అందరూ అంటాం చూసినారా, మనిషి నేను చావుని లెక్క చేయను నేను అంటాం. చాలా మంది అంటుంటారు చూసినా. నేను ఐ డోంట్ కేర్, డెత్ అనేది నా ప్రాణం పోయిన ఇబ్బంది అంటాం. కానీ నో అటు అనకూడదు. ఎందుకంటే నీ చావు నీ చేతిలో లేదు. అది ఎలా వస్తుందో నీకు తెలియదు. డబ్బు లేకుండా చచ్చిపోవచ్చు, ఆకలి చచ్చిపోవచ్చు, రోగం చచ్చిపోవచ్చు, పురుగులు పడి చచ్చిపోవచ్చు, వాసన చచ్చిపోవచ్చు. నీ శరీరంలో మొత్తం ఆ పార్ట్ పనిచేయకుండా మంచాన పడి చచ్చిపోవచ్చు. సో భయంకరంగా ఉంటుంది లైఫ్. కానీ చివరి స్టేజ్లో నువ్వు భగవంతుని తలుచుకోవాలి. ఎందుకంటే పుట్టుక అనేది చెప్తాం పెళ్ళైన తర్వాత, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, పిల్లలు పుడుతున్నా తెలుసు. కానీ మరణం అనేది చెప్పి రాదు అది. కాబట్టి దానికి విలువ ఇవ్వాలి ప్రతి మనిషి అంట. నేను మరణానికి విలువ ఇవ్వాలా. నీ మరణం నీ చేతిలో లేదు. అందుకనే చాలామంది వృద్ధాప్యం, ఒక 100 ఏళ్ళు బతికాడు, 20 ఏళ్ళు బతికాడు, 110 ఏళ్ళు బతికాడు అంటమే కానీ ఆ బ్రతుకు అనేది నాకు తెలిసి నా దృష్టిలో అదొక పనిష్మెంట్. అంటే ఎక్కువ వృద్ధాప్యం అయిన తర్వాత అంటే ఏ రోజైతే నీ శరీరంలో అవయవాలు పని చేయలేదో, ఏ రోజైతే నీ శరీరం నీ కంట్రోల్లో ఉండదో, ఏ రోజైతే నేను ఇంకొకరి మీద ఆధారపడుతున్నావో, దినచర్య కార్యక్రమాలలో వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావో, అప్పుడే నువ్వు సగం చచ్చిపోయినట్టు. వ్యక్తిగతంగా నేను నా అభిప్రాయం, అది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే బలంగా నమ్ముతున్నా ఒక విశ్వాసిగా, ఒక కథలుగా, క్రైస్తవునిగా. అందుకే చాలా మంది యుక్త వయసులో చాలా మంది చూడు, వివేకానంద కావచ్చు, లేకపోతే భగవత్ సింగ్ కావచ్చు, లేకపోతే అంత దూరం ఎందుకు మనం బైబిల్ చూసుకుంటే యేసుక్రీస్తు 33 ఏళ్ల వయసులో, అంతకంటే ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలి చెప్పు. అంతే కదా. కాబట్టి అదే అంటారు కదా, ఉన్నోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అని అందుకే అంటారు. ఉన్నోళ్ళు పోయిన తీపి గుర్తులని. అందుకనే కానీ ఎప్పటికైనా మరణం అనేది దాన్ని గౌరవించాలా. మరణాన్ని గౌరవించాలి, మరణానికి సిద్ధపడాలా. ఎందుకంటే దేర్ ఈజ్ లైఫ్. మరణం తర్వాత జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఈ ప్రయాణంలో నువ్వు ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ మంచి కార్యక్రమం చేసినప్పుడు ఎందుకంటే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము ఈ లోకం ఇలా ఉంటుందని తెలియదు మనకు. అవును, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరో ప్రపంచం అనేది ఉంది అనేది ఈ లోకం మనకు తెలియదు కదా. పిండానికి తెలియదు, తెలియదు. ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంత పెద్ద లోకం ఉంది, ఇంత విచిత్రంగా ఉంది అనేది. ఎప్పుడు నేను చదువుకునేటప్పుడు లైలా కాలేజీలో జోజయ్య అని ఆయన ప్రసంగాలు బాగా చెప్పేవాడు అనమాట. పుస్తకాలు చేసేవాడు. ఆయన ఒకసారి ప్రసంగం చెప్పాడు, పుట్టిన పిల్లోడు ఎందుకు ఏడుస్తాడని మీరు ఏమైనా చెప్పగలరా అన్నాడు. పెరిగింది నా క్యూరియాసిటీ, ఎందుకు అన్నాడు ఇది ఎట్లా ఆన్సర్ అని. అంటే మన ఫాదర్ చెప్పాడు. నేను ఇప్పటికి చెప్తుంటే అక్కడక్కడ ప్రసంగాలలో ఈ మాట, నా కాలేజీ పిల్లలకి అక్కడక్కడ ఎందుకు ఏడుస్తాడు మనిషి అనేది. ఫాదర్ చెప్పాడు, నేను ఇంతకాలము అమ్మాయి నాకు అన్ని సర్వస్వము, తల్లి గర్భంలో ఉంటే ఆమె నవ్వితే నవ్వా, ఆమె ఏడిస్తే ఏడ్చా, ఆమె తింటే నా కడుపు నిండే, ఆమె పిలుచుకుంటే గాలి నేను పిలుచుకునేవాడిని. సో అన్ని సర్వస్వం నాకు ఒక అమ్మాయి నాకు అంతా అందిస్తా వచ్చింది. కానీ ఈ అమ్మ దగ్గర నుంచి రేపు బయట ప్రపంచంకి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి, ఈ మనుషుల మధ్య నేను బ్రతకగలనా,
నా లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో, నా లైఫ్ నేను సార్థకం చేసుకోగలనా, నా జీవితాన్ని ధన్యం చేసుకోగలనా, నేను పోరాడి జయించగలనా, ఈ మానవ జాతి మీద నేను సక్రమంగా దాడి చేసి నన్ను నా ఉనికి నేను కాపాడుకోగలనా అనేటువంటి ఆ భయంతో పుట్టేటువంటిది అంటే ఏడుపు అని చెప్తాడు ఫాదరు. నిజమే, ఈ ప్రపంచం ఎలా ఉంటుందో మాకు తెలియదు, వచ్చినాం కానీ బతికినంత కాలము ఈ ప్రపంచం గురించి మనం అన్ని చేస్తాం ఇక్కడ ఏం చేయాలన్నా ఈ ప్రయాణంలో చనిపోయే వరకు. కానీ ఈ చనిపోయిన తర్వాత మనం అంటున్నాం కదా పరలోకం అనేది ఒకటి ఉంటుంది, ఇంకొక యుగంలో ఉంటుంది అనేది. ఎస్, నమ్మాలి, ఇది ఖచ్చితంగా నమ్మాలి. నువ్వు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఇది ఎలా తెలీదో ఇక్కడ నీ ప్రపంచంలో నీ ఉనికి కోల్పోయినప్పుడు, ఇక్కడ చనిపోయినప్పుడు మరో ప్రపంచం ఒకటి ఉంది అన్న విషయం తెలియాలి, ఉంది అని నమ్మాలి అంటున్నాను. అవును, అంతే కదా. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఈ ప్రపంచం అనేది తెలీదు, కానీ చూసాం ప్రపంచం ఎంత రియల్. సెకండ్ స్టేజ్ ఇది, మనం రియల్ వీఆర్ ఇన్ ద రియల్ వరల్డ్. ఈ ప్రపంచము భౌతికంగా మనం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో మరణం తర్వాత కూడా జీవితం ఉంది, దాన్ని నమ్మాలి, దానికోసము సిద్ధపడు. పరలోకము, దేవుడు, దేవదూతల గణము, పునీతులు, ఆ మోక్షవాసము కోసం జీవించాలి. మామూలు చెప్పలేదు. జోజే ఫాదర్ మీకు చాలా చిత్రంలో నేను చాలా ప్రభావితం. నేను ఇప్పుడు కూడా నేను ఏదైనా చెప్పే ముందు, ప్రసంగం చెప్పే ముందు కానీ, లేకపోతే ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చే ముందు కానీ, లేకపోతే క్లాసులో పాఠాలు చెప్పే ముందు కానీ, నా చదువు ద్వారా నేను పొందినటువంటి కొన్ని జీవిత సత్యాలను చెప్పాలని, అనుభవం ద్వారా వాడు బాగుపడాలా, వాడు నేర్చుకోవాలి, వాడు తెలుసుకోవాలి, వాడి లైఫ్ సార్థకం చేసుకోవాలి. అయితే స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలు నా దగ్గర ఉంటాయి. అదే ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత నాకు కూడా స్ఫూర్తి కలిగి ఒక చిన్న అంశమును లేవనెత్తున్నా, లేదంటే ఒక చిన్న సమస్య ఏంటంటే, మన యువకులు నేటి సమాజంలో చూస్తే బాగా చదివిన వాళ్ళే, చాలా చదివిండ్రు. ఇప్పుడు కేరళ రాష్ట్రము 80 అబోవ్ అక్షరాస్యత ఉంది, కానీ డెత్ రేటు అక్కడే ఉంది. ఇంత చదివి మళ్ళీ జీవితమును సరిగా నేర్చుకోకపోతే ఎలా? సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యువకులు ఈ సరైన దిశానిర్దేశము లేకుంటే విషయ పరిజ్ఞానం లేక వాళ్ళు సరైన మార్గంలో లేరనేది నా భావన. లేకుంటే వాళ్ళు తెలియకనో, లేకుంటే చెప్పేవాళ్ళు లేకనో. సో ఇలాంటి యూత్కి, ఎందుకంటే ఎప్పుడు చూసినా పోతే విచ్చలవిడని ఉంటుంది, లేకుంటే టోటల్ ఫ్రస్ట్రేషన్, నిరుత్సాహం అని ఉంటుంది. ఈ రెండింటి మధ్య వాళ్ళు ఒక బ్యాలెన్స్, సమతుల్యతని కోల్పోతున్నారు. అలాంటి వారికి, లేకుంటే జనరల్గా మన యువకులకి మీరు ఒక ప్రొఫెసర్గా, ఆచార్యుడిగా ఎంతోమందిని చూశారు. మీరు కాలేజ్లో, విమెన్ కాలేజీలో పనిచేస్తున్నారు. సో మన దివ్యవాణి ప్రేక్షకుల ద్వారా మన కుటుంబాల తల్లిదండ్రులు కూడా మాకు అడుగుతున్నారు, ఈ టీవీ ఛానల్లో కొంచెం యూత్కి ఏదైనా చేయండి, పిల్లలకి ఏదైనా కొత్త ప్రోగ్రాం చేయండి అని యాజ్ ఏ ప్రోగ్రామ్ డైరెక్టర్గా అడుగుతున్నారు. సో వాళ్ళకు మీరిచ్చే సందేశం, నిరుత్సాహపడకుండా. యువతనే అండి, యువత ఈ దేశానికి పునాదులు, అందులో సందేహం అనుమానమే లేదు. కాకపోతే వాళ్ళు ఎదిగే క్రమంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చేటువంటి ఈ జ్ఞాన సంపార్జన ఉన్నాయి, మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. కానీ ఉపయోగించుకునే విధానంలో ఎక్కడో లోపం జరుగుతుంది. వినియోగించుకునే క్రమంలో లోపం జరుగుతుంది విద్యార్థులలో ముఖ్యంగా. సో ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే వాడిని కరెక్ట్గా గైడ్ చేయాలి. సో 4 గోడల మధ్యన అది రావాలి ఆ స్టూడెంట్కి, విద్యార్థికి. ఎందుకంటే 4 అంగుళాల పీసు ఈ మొబైల్, ప్రపంచం మొత్తం చేతిలో ఉంది. ఈ 4 అంగుళాల పీసుని చేతిలో పెట్టుకొని తన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మర్చిపోతున్నాడు మనిషి. అంతే. ఇదే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకు నాన్నకు సమయం లేదు. వీడు అమ్మతో మాట్లాడాడు, నాన్నతో మాట్లాడాడు, చెల్లితో మాట్లాడుతూ, అక్కతో మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, మళ్ళీ ప్రపంచం ఇంట్లోనే. దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమం నాకు పునఃస్వాగతం.
కమ్యూనికేషన్ గ్యాప్ బాగా వచ్చింది మనిషికి మధ్యన. ప్రాణము లేని వస్తువు అది. ఆ ప్రాణము లేని వస్తువు అనేది మనిషికి మధ్యన అడ్డుగోడగా నిలిచిపోయింది. నువ్వు నేర్చుకోగానే ఆ నేర్చుకునే క్రమంలో వాడుకోద్దాన్ని పక్కన పెట్టేసి అంతే, అటు చేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ దేశానికి సంపద అంతా యువతే. సో యువత సన్మార్గంలో ఒక ఆధ్యాత్మికాన్ని జత చేసి వాడి జీవితాన్ని కనుక ముందు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా వెళ్తాడు, స్థాయికి వెళ్ళిపోతాడు. యాడ్ చేయాల ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ముఖ్యం. ఆధ్యాత్మికత అనేది మనిషి యొక్క స్థితిని ఒక ఉన్నత స్థాయికి తీసుకోవడానికి ఒక చిన్న దాని ఏమంటే ఒక దారి. నువ్వు జీవించు, నిన్ను ఎప్పుడు నీ స్థాయి మించిపోతున్నా కూడా నేను హెచ్చరిస్తూ ఉంటుంది అది. నీ గమనంలో, నీ జీవిత ప్రయాణంలో, నీ అభివృద్ధి దశలో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటుంది ఆధ్యాత్మికత అనేది. భగవంతుడు అనేది నువ్వు చేయి నువ్వు అది కానీ కోల్పోయిన రోజు నువ్వు బ్రతికి వేస్ట్, నీ జీవితం వేస్ట్. కాబట్టి అటువంటి జ్ఞాన సముపార్జన అనేది విద్యార్థులకు పుట్టాలి, ఇప్పుడు రావాలి. రెండవది, ఇప్పుడున్నటువంటి మన జీవితానికి మనమే నిర్మాతలం కావాలా. మనకి ఎవడో చేస్తాడు, ఎవడో ఇస్తాడు, మనం ఇలా బతుకుతాము అనేది కలది. నీకు నువ్వే ఏ రోజుకైనా సాధించుకో. నీకు నువ్వే ఏ రోజుకైనా దిక్కు. సో యువతి యువకులు మీకు మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీ ఎదుగుదలకు మీరే శ్రీకారం చుట్టండి, మీ ఉన్నత స్థాయికి మీరే నిచ్చెన వేసుకోండి. ఆ క్రమంలో ఖచ్చితంగా భగవంతుడు సహకారం అందిస్తాడు, అందులో డౌటే లేదు. నువ్వు చదువుకోకుండా, ఎగ్జామ్ రాయకుండా, అసలు ప్రిపరేషన్ కాకుండా నువ్వు ఎగ్జామ్ హాల్లోకి పోయి దేవుడు నాకు మొత్తం ఏంటి ఆయన ఈడు. అందుకే కదా అనేది, ఫస్ట్ తల్లి, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు మదర్, సెకండ్ ప్రయారిటీ గోస్ టు ఫాదర్, ఆఫ్టర్ ఫాదర్ నెక్స్ట్ మాస్టర్ గురువు. సో విద్యార్థి యొక్క భవిష్యత్తు అమ్మ నాన్న తర్వాత గురువుదే. ఆ గురువు అనేది ఏ రూపంలో ఉండొచ్చు. ఒక లెక్చరర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక టీచర్గా ఉండొచ్చు, ఒక ప్రీచర్గా ఉండొచ్చు, ఒక ప్రీస్ట్ అయి ఉండొచ్చు. చెప్పగలిగేవాడు, మంచి మాటలు అందించగలిగేవాడు ఇప్పుడు కూడా గురువే. సో ఆ గురుత్వానికి ఉన్న విలువను విద్యార్థి గ్రహించాలి. అది గ్రహించినప్పుడే తను పసిగట్టగలడు, ఎస్ నాకు ఏదైతే ఉపయోగపడుతుంది నా జీవితానికి, ఇది నేను ఫాలో అయితే నేను అనుకున్న దశను చేరుకోగలను అనేటువంటిది అడిగి మనసులో పుడుతుంది. అందుకని మనిషి, స్టూడెంట్, ముఖ్యంగా యువత వ్యసనాలకు బానిస కావద్దండి. వ్యసనాలకు బానిస కావద్దు. తల్లిదండ్రులను ప్రేమించండి. అమ్మ నాన్నను ఇబ్బంది పెట్టినటువంటి ఏ కొడుకు గాని కూతురు గాని సృష్టిలో చరిత్ర లేదు. కాబట్టి అమ్మ నాన్నను గౌరవించండి, వాళ్ళ అభిప్రాయాలను సేకరించండి, కూర్చొని డిస్కస్ చేసుకోండి. నిన్ను నువ్వే నమ్ముకో, నీ కృషి నువ్వే నమ్ముకో, నీ పట్టుదలకు నువ్వే శ్రీకారం చుట్టు, నీ కృషికి నువ్వే శ్రీకారం చుట్టు. అంతే, ఆటోమేటిక్గా నీకు అన్ని దేవుడు ఇస్తాడు. నిర్మాత కావాలి. సృష్టి అది కర్త కర్మ క్రియే నువ్వే అనుకొని నువ్వు ముందుకెళ్ళినప్పుడు నిన్నెవడు ఆపడు. అది చాలా సంతోషం సార్. మీ చాలా విలువైనటువంటి సమయం మా నీ సాక్షిగా కార్యక్రమం ద్వారా మీరు అందించారు. అయితే చివరిగా మరొక చిన్న ప్రశ్న ఏంటంటే, మీ లైఫ్లో ఇంత సాధించారు, ఒక అధ్యాపకుడుగా రాజకీయ ప్రవేశం చేసి దాంట్లో సాధించుకున్నారు, సమాజ సేవకుడుగా, గాయకుడుగా, ఇన్నిటిల్లో ఆచార్యుడిగా అన్నీ సాధించారు. అనేక రంగాలలో మీకు పరిచయం ఉంది, ప్రవేశం కూడా ఉంది. అయితే చివరిగా లైఫ్లో ఇది నేను చూడాలి, ఇలా ఉండాలి అనేటువంటి జీవిత లక్ష్యం కానీ కోరిక పర్సనల్ ఏంటో? నేను ఎలక్షన్లలో బద్వేల్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను ప్రతి గ్రామంలో తిరిగాను. ప్రతి గ్రామంలో ఉద్యోగస్తుల గురించి, తర్వాత చదువుకున్నటువంటి యూత్ గురించి నేను చూసి ఎగ్జామ్ చేసా. బాగా చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే ఊళ్ళల్లో తెలిసి కొంత తెలియక కొంత విద్యాపరంగా కొంచెం ముందు దశకు వెళ్ళడానికి అంత అవకాశాలు అందించేవాళ్ళు తక్కువ. సో ఆ రకంగా విద్యాపరంగా చదవం అనుకున్నా. కానీ తర్వాత అప్పుడు అనుకున్నాను నేను, దాని తర్వాత బద్వేల్ నుంచి ఆ క్రమంలో నేను కాలేజీ పెట్టిన తర్వాత, దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత, ఎప్పుడు కాలేజీలో కూడా పనిచేసుకున్న, కాలేజీలో చెప్తున్నప్పటికీ ఎక్కడన్నా కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నా యూత్ తోటి, ఎక్కడన్నా డెలిగేట్స్లో కూర్చొని డిబేట్లో కూడా మాట్లాడుతున్నా, నేను ఒక రకంగా బద్వేలో ఒక ఛాలెంజ్ చేశా. అది ఏంటంటే, నా జీవితం కళ ఏంటంటే, ఆశ ఏంటంటే, నేను బ్రతికుండే లోపల ఒక 3 IASలు 3 IPSలను బద్వేల్ నియోజకవర్గం చేయాలనుకుంటున్నాను.
బద్వేలు నియోజకవర్గం నుంచి మీ ఆర్థిక సహాయం నా ఆర్థిక సహాయంతో కనీసం ఒకరు కానీ లే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మన క్యాథలిక్ కమ్యూనిటీలో కావచ్చు, లేకపోతే బయట కమ్యూనిటీ నుంచి కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ కమ్యూనిటీ, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ నా కృషితో నా సొంత డబ్బుతో కోచింగ్ పెట్టి చేయాలని ఒక బలమైన కోరిక ఉంది నాకు. ఆ దేవుడు ఆ రకంగా నన్ను ఆశ్రయించడం. ఏముంది ఐఏఎస్ లేముంది, ఐపీఎస్ లేముంది అంటే నాకు తెలుసు, బట్ దాంట్లో ఏంటంటే రాజ్యాధికారము ఎట్టా పొందలేకపోతున్నాము. ఆ రాజ్యాధికారాన్ని పొందే క్రమంలో వాళ్ళకు జ్ఞానాన్ని, వాళ్ళ గైడెన్స్లో పనిచేయాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉండాలి. ఎందుకంటే అది టైం పీరియడ్, అది ఎంత ఒక 5 years అంతే పాలిటిక్స్. ఇదేంటి 62 years. అంటే ఒక బలమైన ఆశయంతో, ఒక బలమైన సంకల్పంతో యువతకు, ప్రజలకు అధికారపూర్వకంగా చేయాలంటే అఫీషియల్గా ఐఏఎస్ ఐపీఎస్ నేను చేయాలనుకున్నా. ఒక రాజకీయం ద్వారా కనీసం చదవం అనుకున్నా. అవన్నీ అట్లా అసంతృప్తిగా మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయినట్టుకి ఇక్కడ జేఎం అనుకున్నా. సో చాలా విషయాలు మాకు తెలియజేశారు సార్. అయితే ఇంకొక ప్రశ్న అదేంటంటే, మీరు ఫాదర్తో ఉన్నారు, తర్వాత నాన్న లేనప్పుడు అమ్మ దగ్గర కూడా ఉన్నారు. ఎక్కువ శాతము మీ హాలిడేస్ బోర్డింగ్ నుంచి కానీ హాస్టల్ నుంచి కానీ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఎక్కువ అనేది కాదు కానీ ఎట్లా మీ వేసవి విడిది కానీ లేకుంటే సెలవులు ఎలా జరిగేటి? మామూలుగా అయితే ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తక్కువ. ఎందుకంటే ఎక్కువ మీరు గమనించడం లేదు, హాస్టల్లో ఉండే వాళ్ళకు సెంటిమెంట్స్ తక్కువ ఉంటాయి. అవును, హాస్టల్ లైఫ్లోనే పెరిగే వాళ్ళకి అవును ఆపేక్షత, ఆప్యాయత చాలా తక్కువ. కానీ మొండితనం ఎక్కువ ఉంటుంది. నేను ఏది పట్టుకుంటే అంతే ఆ టైప్. నేను అట్లే పెరిగాను. నాకు అనిపిస్తుంది ఒకసారి కొన్ని విషయాలలో ఎవరు చెప్పిన విన్ను. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఎవరు చెప్పినా వినరు. అది పెద్ద, అది నాకు మైనస్ ప్లస్ నాకు తెలియదు కానీ అదే ఫాలో అవుతా. సో ఆ రకంగా ఉండటం వల్ల నేను చాలా విషయాలు సక్సెస్ అయినాను. అదే కొన్ని దూరం అయితే దాన్ని మనం ఏం చేయలేము అంతే. అది ఒక్కసారి కమిట్ అయిపోతే ఏదో ఆర్డర్ అనేది వినని టైప్లో అది రావడం క్యారెక్టర్ హాస్టల్ లైఫ్. సో అందరికీ వస్తూ పోతుంటారు హాలిడేస్లో, అంతా బాగుంటుంది. నాకు ఇంటికి వచ్చేటానికి నాకు ఫాదర్ దగ్గర ఉంటుంది కదా, ఆ ఫాదరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వెళ్తాం కొత్త చెరువు కానీ ప్యారిస్లో ఉన్నా కూడా ఆయనతో పాటు పోతా. ఆ పోయినప్పుడు అట్లా మా మామయ్య, పిల్లల బంధువులను, మా అమ్మను చేస్తాను. ఆమెకేంటంటే మా ఆమెకు చూడాలని ఉంటుంది నన్ను. కానీ ఆమె నా చూపంతా వాడు నా దగ్గర ఉంటే ఏం లాభం లేదు, వాడు ఆడ అని అడ్జస్ట్ అయింది. తను కడ నీళ్ళతో ప్రార్థన చేసుకున్నది ఆమె. వాడు ఒక మంచి ప్లేస్లో పడ్డాడు, వాడిని ఎదుగుదలని నిన్ను చూడాలని ఆమెకు తృప్తితో ఆమె. నేను అదే వెళ్ళేవాడిని, పోయేవాడిని, చూసేవాడిని, ఎక్కువ ఫాదర్తో మాట్లాడుతూనే ఉంటాను, వస్తూనే ఉంటాను. తర్వాత నేను ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ సెటిల్ అయినానో, హైదరాబాద్ సెటిల్ అయినప్పటి నుంచి నేను మా అమ్మను వదలలే, నా దగ్గర పెట్టుకున్నా. సంతోషం. చివరి వరకు ఒక కొడుకుగా నేనేం చేయాలో అన్ని చేశారు. ఒక కొడుకుగా నేనేం చేయాలో తృప్తికరంగా చేసిన. రెండోది ఏంటంటే పిల్లల, ఎందుకంటే నాకు ఒకటి ఉండే ఫాదర్ నాకు. నేను నా ఎదుగుదలను ఎవరు చూడలే. అవును, నా అంటే ఇంకెవరు మేజర్ వచ్చేసి మా నాన్నే కదా. అంతే కదా, ఏ తండ్రికి అయినా కోరుకుంటుంది అదే కదా. మీ ప్రగతిని, నా ప్రగతిని మీ డాడీ చూడలేదు. ఆయన ఎలా కూడా తెలియదు నాకు, ఆ ప్రేమ ఆపేక్షత నాకు తెలియదు. సో కనీసం నా పిల్లలన్నా వాళ్ళ ప్రగతిని చూడాలనుకున్నా. అది మీ చిన్న కోరిక, బలమైన కోరిక. అది బలమైన కోరిక. ఆ ప్రయత్నంలో నేను సెట్ చేసుకుంటూ పోతున్నా పిల్లల్ని. అయితే నాకు ఎక్కడ వాళ్ళ ప్రగతిని చూడాలనుకుంటున్నాను. చాలా మంచి. సో మా అమ్మకి ఏంటంటే వాడు ఏమి కోల్పోయినాడు, కనీసం వాళ్ళ నాన్న చూస్తుండ్రు పిల్లల్ని బాగా చూసుకున్నది ఆమె. మన వాళ్ళని మనరాన్ని బాగా చూసుకున్నది. సో ఆమె నా కొడుకు ఎదుగుతున్నాడు, ఎప్పుడు బాధపడేది ఆమె, ఎప్పుడు బాధపడేది. ఏమంటే వాడు ఒక్కడు కొడుకే ఒక్కడే, ఎవ్వరు లేని ఎప్పుడు ఏడ్చేది. ఎందుకు ఏడుస్తాం అట్లా ఊకే? ఇప్పుడు ఒక్కడిని, ఇప్పుడు ఏమైంది నాకు, బాగున్నా కదా, నువ్వు అటు అనుకుంటుంటే నాకు బాధ అవుతుంటది. నువ్వు అటుంటే ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తుంది. చనిపోయిన తర్వాత ఆమె ఎందుకు బాధపడుతుందో ఒక్కడని ఇప్పుడు నాకు ఇంకెవరు లేరు. ఇంకా బాధకు అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు లేరు నా అనుకునే వాళ్ళు. నా తరపు నుంచి తమ్ముడు కానీ అక్క కానీ ఎవరు లేరు. అంతే, ఉన్న అక్క అమ్మ వెళ్ళిపోయింది. సో అది బాగా బాధ అనిపిస్తుంది. అందుకనే పిల్లలకు, నా కొడుక్కి మా కూతురికి ఇద్దరికి
బాగా అది అటాచ్మెంట్ బాగా పెట్టా నేను. వాళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టుకున్నా కూడా నేను చూడలేను, అటు ఉండొద్దు అంట నేను. ఎందుకంటానంటే నేను కొట్టుకున్నా నాకు ఎవరు లేరు కదా, గొడవడానికి నాకు ఎవరు లేకుండా అనమాట. సో ఈ రకంగా నేను చిన్న బలమైన కోరిక మీ బిడ్డల ప్రగతిని నేను చూడాలి. సరే సార్, చాలా ఒక హస్బెండ్గా నేను సక్సెస్ కావాలనుకున్నా అయ్యారు, ఒక తండ్రిగా సక్సెస్ కావాలనుకున్నా, ఒక సమాజానికి ఒక మంచి సేవకుడిగా, ఒక ఆధ్యాత్మిక జీవితంలో జీవించిన వ్యక్తిగా నేను ఇప్పుడు చేసుకోవాలనుకున్నా. ఓకే ఓకే సార్. అయితే ఇంకా ఇప్పుడు మీరు టీచ్ చేస్తున్నారు ప్రొఫెసర్గా. అయితే చివరిగా మీరు ఇంకా సాధించాలి, అచీవ్మెంట్స్ లైక్ సాధించాలని అనుకుంటున్నాను అనేటువంటిది రీసెర్చ్ కానీ అట్లా? ఫాదర్, నేను పొద్దున్న లేస్తానే నేను ప్రార్థన చేసుకుంటా. ప్రార్థనలో నా దృష్టిలో నిన్న అనేది ఒక జ్ఞాపకం, నిర్వచనం అడిగితే ఈ రోజు అనేది నిజం, రేపంటే అబద్ధం అంట. నేను పొద్దున్న లేస్తానే భగవంతుడా నన్ను ఏదో ఒక రకంగా నన్ను నేను వాడుకోవాలా, ఉపయోగించుకోవాలి, నన్ను ఏ విధంగా ఈ లోకంలో నన్ను ఉంచాలనుకున్నామో నాకు అవకాశం కల్పించు, నీ చిత్త ప్రకారం జరగనివ్వు, కానీ ఇరుకు ఇబ్బందులు వస్తే తట్టుకునే శక్తి మాత్రం నాకు ఇవ్వు అంతే. నేను ఆశపడట్లేదు అని రోజు మొక్కుండా ప్రార్థన చేసుకుంటుంది రోజు మార్నింగ్ టైంలో. అదొక్కటే అడిగేది, ఎందుకంటే ఎప్పుడు ఎట్టపోతే మనకే తెలియదు. కానీ ఇచ్చినందుకు పుట్టినందుకు నేను సార్థకం చేసుకోవాలి నా జీవితాన్ని, వృధాగా వేసు కానీ అక్కడ జీవితాన్ని అంతవరకు. అయితే బాధల కష్టాలు ఇవ్వు, తట్టుకునే శక్తిని మాత్రం నువ్వు దూరం చేస్తే ఇబ్బంది పడతానని చెప్పి మొక్కుంటా. రెండవది, ఇప్పుడు నేను ఎస్వి యూనివర్సిటీలో ఈ సిస్ప్లాటిన్ అనే క్యాన్సర్ మందు, ఆ మందు ఇంపాక్ట్ ఆఫ్ సిస్ప్లాటిన్ ఇన్ మెమలియన్ సెల్స్ ఇన్ ద నైట్రిక్ ఆక్సైడ్ పాత్వే అండ్ ప్రివెంటివ్ రోల్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ అనే టాపిక్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నా ఇప్పుడు. అదొకటి ఉంది, అది పెండింగ్ ఉంది. రెండోది పొలిటికల్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసి 10 మందికి దగ్గరగా సేవ చేయాలని తపన పోలేదు. రంగప్రవేశం చేస్తా. నాకు అన్ని విధాలుగా నా సహకారం చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా చేస్తా. సర్వీస్ ఉంది ఇంకా చేస్తా. రెండవది, ఈ మధ్యలో కొన్ని నా సోషల్ సర్వీస్ గాను కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ ఆనర్ అవార్డు వచ్చింది. సో రెండవది, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ఆనర్ డాక్టరేట్ కూడా ఇచ్చింది. సో తర్వాత 2-3 ఆర్టికల్స్ ఈ నా రీసెర్చ్ వర్క్ మీదనే 2-3 ఆర్టికల్స్ ప్రింట్ అయినాయి ఇంటర్నేషనల్ జర్నల్లో. సో ఎడ్యుకేషన్ పరంగా నేను ఎక్కడ వేస్ట్ చేసుకునే టైంని చేసి ఏదో ఒక రకంగా ఇవ్వాలి, జనాలకు ఉపయోగపడాలి. ఈ ఆధ్యాత్మికతతో కూడిన జీవితాన్ని విద్యాపరంగా క్రోడీకరించి అల్టిమేట్గా ఎదుటోడు బాగుపడాలనేటువంటి ఆశ, ఏమి కోరలేదు నాకు. ఓకే ఓకే. సో చాలా వందనాలు సార్. చాలా అమూల్యమైనటువంటి సమయం మాత్రమే కాదు, విషయాలు చాలా తెలియజేశారు. నాకైతే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనం బయటకు వచ్చిందే ప్రపంచం చూడలేదు, తెలియదు, కానీ అది రియల్. ఈ ప్రపంచము రియల్ వరల్డ్, కానీ అంతకు మించిన శాశ్వతమైనటువంటి రియల్ వరల్డ్ మోక్షం, అది కూడా నువ్వు చూడలేదు, కానీ నువ్వు మరణించిన తర్వాత చూస్తావు అనేటువంటి చాలా విషయాలు ఆధ్యాత్మికంగా తర్వాత విద్యాపరంగా తెలుసుకోగలిగినాం. మరి మీరు రంగప్రవేశం కూడా మళ్ళీ చేస్తామంటున్నారు. దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి ఆలోచన దీవించాలని, ముఖ్యంగా మీ రంగప్రవేశంలో ఆర్థిక పరంగా నైతికంగా దేవుడు మీకు తోడుండి చేయి పట్టి నడిపించాలని ఆశిస్తున్నాను. మా వాక్యంలో కూడా మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో లోక అంత్యము వరకు అట్లీస్ట్ నువ్వు జీవించినంత వరకు నా సహాయం, నా చేయి నీకు తోడుగా ఉంటుంది, లోక అంత్యం వరకు నేను నీకు సర్వదా తోడై ఉంటానని పలుకుతున్నారు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మీకు మీ ప్రణాళికల్లో, మీ రీసెర్చ్ వర్క్లో, మీ సమాజ సేవలో ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించినందుకు ప్రత్యేక హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, చాలా పురోగభివృద్ధిని పొందినటువంటి ఒక వ్యక్తి కన్నీళ్ళ కడలిని ఏ విధంగా ఆయన తుడుచుకొని మళ్ళీ ప్రపంచంలో అవరోధాలను అధిరోహిస్తూ తర్వాత అవాంతరాలను తొలగించుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని అనేక రంగాల్లో జీవించడం సాధ్యమవుతుంది
అనేటువంటి సాక్ష్యాన్ని మన ముందు డాక్టర్ లక్కినేని అమృత్ కుమార్ ద్వారా మనము తెలుసుకోగలిగాం. మరి వచ్చే వారం మరొక సాక్ష్యముతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.